హాయ్ గైస్, వెల్కమ్ టు విఐపి కోడర్స్. గైస్, ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. అప్పుడే మన ఛానల్కి సంబంధించిన కొత్త వీడియోస్ కానీ, జాబ్ అప్డేట్స్ కానీ, లేకపోతే కోడింగ్ క్వశ్చన్ సాల్వింగ్ కానీ ఏవి నేను అప్లోడ్ చేసినా సరే వెంటనే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో అక్కడే మీరు ఏంటంటే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఎప్పట్లోనే కోడింగ్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేశాను. అది ఒక 3 to 4 minutes తర్వాత అయితే ఉంది. సో మీరు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళైతే ఒక చిన్న నోట్, ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీరు జాయిన్ అవ్వలేవద్దని ఆర్డర్ చేస్తున్నారో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ వెయిట్. మీరు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళైతే మీకు చెప్పే నోట్ అయితే ఒకటే. మీకు ఆల్రెడీ మీరు జాయిన్ అయ్యారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది మన ఈ CCBP అనే కోర్సు ఎంత వాల్యూ, ఎంత వర్తబుల్లో. సో మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా జాయిన్ అవ్వదామని ఇంట్రెస్ట్ కానీ ఉంటే నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తారు. దానికైతే మీరైతే రెఫర్ అయితే చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీ త్రూ ఎవరైనా జాయిన్ అయితే మీకే కాకుండా వాళ్ళకు కూడా ఎలా జాయిన్ అవ్వాలి ఏంటని చెప్పేసి సపోర్ట్ అయితే నేను ఇస్తాను. అంతేకాకుండా డౌట్ క్లారిఫికేషన్లో కానీ, ప్లేస్మెంట్ సపోర్ట్ కానీ, తర్వాత ఏమైనా కొత్త జాబ్ అప్డేట్స్ అంటే మన CCBP రిలేటెడ్గా ఏవైతే కోర్సు నేర్చుకుంటున్నారో వాటి రిలేటెడ్గా ఏ జాబ్ అప్డేట్స్ వచ్చినా సరే నేనైతే మీకు పర్సనల్గా అయితే పోస్ట్ చేసి సపోర్ట్ అయితే ఇస్తాను. సపోర్ట్ అయితే ఉంటుంది, ఫీజు ఎలా తగ్గుతుంది ఏంటని చెప్పేసి అన్ని డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే గైస్, ఇది మీకు చెప్పాలనుకున్నది అయితే. ఓకే, మీరు కానీ కోడింగ్ క్వశ్చన్ కానీ సాల్వింగ్ కానీ చూడాలనుకుంటే డైరెక్ట్గా వీడియో అయితే స్కిప్ చేసుకొని అక్కడికైతే వెళ్ళి చూడండి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఎవరైతే జాయిన్ అవ్వాలో వారి గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, అంటే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా నేను చెప్తూనే వస్తున్నాను CCBP గురించి. CCBP ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి ప్రతి ఒక్క వీడియోలో కూడా ఒక చిన్న పాయింట్ చెప్తూ వచ్చాను అనమాట CCBP గురించి. అలానే ఇందులో కూడా ఏంటంటే ఎప్పట్లో ఉన్న నార్మల్ పాయింట్స్ ఏంటంటే ఇందులో అకాడమీ అని, ఇంటెన్సివ్ అని 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఓకేనా? ఇంటెన్సివ్ అంటే ఏంటంటే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు, తర్వాత ఏంటంటే గ్రాడ్యుయేషన్ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి, డిగ్రీ ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కానీ, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కానీ ఇందులో ఏంటంటే అతి తక్కువ ఫీజుతో, చాలా తక్కువ ఫీజుతో ఇందులో ఏంటంటే జాయిన్ అయ్యి 4.5 months తర్వాత ప్లేస్మెంట్స్ అయితే పొందొచ్చు. సో అది కూడా చాలా తక్కువ ఫీజుతో. మీకు ట్రైనింగ్ ఏంటంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్ టోటల్గా 4 లాంగ్వేజెస్లో అయితే ఉంటాయి. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ద బెస్ట్ ఆప్షన్. అది తక్కువ ఫీజుతో, అది కూడా ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేసే బెస్ట్ కంపెనీ ఓవరాల్ ఇండియాలో. సో దీని ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. CCBP గుడ్డా వేడా అని డౌట్ అయితే మీరైతే ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. మీకు కానీ ఒక జెన్యూన్ రివ్యూ కానీ కావాలనుకుంటే యాజ్ ఏ స్టూడెంట్గా డిస్క్రిప్షన్లో నేను నెంబర్ అయితే ఇచ్చాను, దానికైతే వాట్సాప్ చేయండి. నేను మీకైతే కాల్ అయితే చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఏంటంటే ఇందులో కోర్స్ ఫీజు వచ్చి 37,000 అలా ఉంటుంది. ఓకేనా? 37,000 to 30,000. మీకు ఏంటంటే ఈ 30,000 to 37,000లోనే మీకైతే ట్రైనింగ్ అయిపోతుంది, ప్లేస్మెంట్ కూడా వచ్చేస్తుంది. దాని తర్వాత ఇంకొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. సో అవైతే మీకు నాకు వాట్సాప్కి అయితే మీరు మెసేజ్ చేస్తే నేను చెప్తాను. తర్వాత బ్యాచ్ అయితే ప్రజెంట్ 25th అయితే స్టార్టింగ్ ఉంది. బ్యాచ్ అయితే ఉంటూనే ఉంటాయి, బట్ లిమిటెడ్ సీట్స్ అయితే ఉంటుంటాయి. సో మీకు ఇంకేమైనా గైడెన్స్ ఇంకా ఎక్స్ట్రా కావాలంటే నేనైతే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకైతే నేను గైడెన్స్ అయితే ఇస్తాను. తర్వాత ఏంటంటే అకాడమీ అనే కోర్సు, ఇది ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ చేస్తున్నారో ఫస్ట్ ఇయర్ వారు, సెకండ్ ఇయర్ వారు, బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఏదైతే జాయిన్ అవ్వచ్చు. ఇందులో ఏంటంటే టోటల్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే 4 years, సెకండ్ ఇయర్ అయితే 3 years, థర్డ్ ఇయర్ అయితే 2 years ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఏంటంటే ప్లేస్మెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో 2 ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి, స్మార్ట్ అని, జీనస్ అని. స్మార్ట్ ఏంటంటే ఓన్లీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మాత్రమే చెప్పి అప్ to 12 lakhs ప్యాకేజ్ వరకు సపోర్ట్ అయితే ఇస్తారు. అదే జీనస్ అయితే టోటల్గా 4 years అనమాట ట్రైనింగ్ ఇచ్చి, తర్వాత ఒక స్పెషలైజేషన్ అయితే చెప్పి అప్ to 24 lakhs ప్యాకేజ్ వరకు సపోర్ట్ అయితే ఇస్తారు. ఓకేనా? ఇవి గైస్ డీటెయిల్స్ అయితే. మీకు ఇంకా డీటెయిల్గా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ప్లీజ్ నాకైతే వాట్సాప్ అయితే చేయండి. నేను మీకు పర్సనల్ అసిస్టెన్స్ అయితే ఇస్తాను. నా వరకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు నేనైతే సపోర్ట్ అయితే ఇస్తాను. మీరు చేయాల్సిందంత ఒకటే, ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడం మీద సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన ఛానల్ త్రూ ఎవరు జాయిన్ అవ్వాలైనా సరే మీరు ఫీజ్ పే చేసేటప్పుడు అక్కడ డిస్కౌంట్ కూడా ఒక ఆప్షన్ ఉంటుంది.
అందులో మన కోడ్ అయితే మన ఛానల్ త్రూ జాయిన్ అవ్వాలంటే మన ఇన్వైట్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. అది UYKVR, ఓకేనా. ఇదేంటంటే ఇంటెన్సివ్ వాళ్ళకి. అదే అకాడమీ వాళ్ళకైతే XAM4 ఓకే. ఇది ఇన్వైట్ కోడ్స్. సో డోంట్ ఫర్గెట్ టు ఎంటర్ దీస్ కోడ్స్. మన ఛానల్ త్రూ ఎవరు జాయిన్ అవ్వాలన్నా సరే, నా పర్సనల్ సపోర్ట్ కావాలన్నా, మీకు దీని గురించి ప్రోస్ అండ్ కాన్స్ అనే డీటెయిల్గా మీకు పర్సనల్గా అసిస్టెన్స్ నేను ఇచ్చి మీకు జాయిన్ చేయించాలన్నా ఈ ఇన్వైట్ కోడ్స్ అయితే ఎంటర్ చేయడం కంపల్సరీగా అయితే ఎంటర్ చేయాలి. సో అప్పుడే నా సపోర్ట్ అయితే నేనైతే ఇవ్వగలను. మీకు ఈవెన్ బేసిక్ కోడింగ్ లాంగ్వేజ్, ఈవెన్ కోడింగ్ నాలెడ్జ్ ఏం లేకపోయినా సరే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి అయితే వీళ్ళు చెప్తారు. సో దాని గురించి మీకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అయితే అవసరం లేదు. సో ప్లీజ్ యూజ్ దిస్ చాయిస్ ఎవ్రీవన్ గైస్. మీకు మన CCBP అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్లేస్మెంట్స్ అయితే ఎవరైతే ప్లేస్ అయ్యారో వాళ్ళ గురించి డీటెయిల్గా వీడియోస్ అయితే వస్తుంటాయి. అవి 100% జెన్యూన్. నేను పర్సనల్గా నేను అన్నీ చెక్ చేసి నేనైతే చూసి చెప్తున్నాను. ఓకే గైస్, నెక్స్ట్ అయితే ఆ కోడింగ్ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయడం మొదలు పెడదాం. ఓకేనా గైస్, ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. అప్పుడే మన ఛానల్కి సంబంధించిన కొత్త వీడియోస్ కానీ, జాబ్ అప్డేట్స్ కానీ, లేకపోతే కోడింగ్ క్వశ్చన్ సాల్వింగ్ కానీ ఏవి నేను అప్లోడ్ చేసినా సరే వెంటనే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో అక్కడే మీరు ఏంటంటే యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే యు ఆర్ గివెన్ 3 నెంబర్స్, చెక్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద నెంబర్స్ ఎగ్జిస్ట్స్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ఫ్రమ్ 10 to 20. ఓకేనా, మనకేంటంటే 3 నెంబర్స్ అయితే ఇస్తారు. అందులో ఏ నెంబర్ అయినా సరే 10 to 20 మధ్యలో ఉండాలి. అది ఈవెన్ 10 అయినా పర్వాలేదు, 20 అయినా పర్వాలేదు. సో అప్పుడు ఏంటంటే అవుట్పుట్ షుడ్ బి 2 అనేది ప్రింట్ అవ్వాలి. ఓకేనా. ఓకే, కోడ్ అయితే రాద్దాం. ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ అని తీసుకున్నాం అయితే మర్చిపోవద్దు గైస్. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్, ఓకే ఫస్ట్ వాల్యూ తీసుకున్నాం. ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాం. ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ తీసుకున్నాం. ఇక్కడ ఏమన్నాడంటే ఇచ్చిన 3 వాల్యూస్లో ఏదైనా సరే, ఒక నెంబర్ అయినా సరే 10 to 20 రేంజ్లో ఉంటే చాలు అని చెప్పాడు. అది ఈవెన్ 10 నెంబర్ ఇచ్చినా 20 ఇచ్చినా సరే మనకేంటంటే ఈవెన్ 10 అయినా 20 అయినా సరే మనకేంటంటే ఆ రేంజ్లో అయితే ఉన్నట్లయితే చూసుకోమని చెప్పాడు. ఇంక్లూడింగ్ 10 and 20 అని చెప్పాడు. సో దీనికి ఏమైనా అర్థం అంటే ప్రింట్ బులియన్ సంథింగ్ ట్రూ ఆర్ ఫాల్స్ అని తీసుకున్నాం. జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఈజ్ ఈక్వల్ టు 10 less than or equal to A, 10 less than or equal to B. ఓకేనా, సారీ 20. ఓకే, మనకి ఏ ఒక్కటి సాటిస్ఫై అయినా చాలు కాబట్టి ఇక్కడ ఆర్ అని తీసుకోవాలి. సో అదే అలా ప్రింట్ చేద్దాం. జస్ట్ ఇక్కడ వాల్యూస్ చేంజ్ చేస్తే సరిపోతుంది. B C, ఓకేనా. మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ట్రూ ఆర్ ఫాల్స్ అని తీసుకుందాం. సబ్మిట్ చేద్దాం. ఓకే, ఒకటైతే తప్పు వచ్చింది, ఎందుకంటే ఇక్కడ టీ అయితే స్మాల్ లెటర్ ఇచ్చాము, అందుకే సబ్మిట్ అయితే అవ్వలేదు. ఓకే అవ్వలేదు. ఓకే, 9/10 టెస్ట్ కేస్ అయితే సక్సెస్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్దాం. ఏరియా అండ్ పెరిమీటర్ ఆఫ్ ఎ స్క్వేర్. ఇది ఇక్కడ ఏమి ఇచ్చానంటే యూఆర్ గివెన్ ఏ సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ as ఇన్పుట్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ పెరిమీటర్ అండ్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్. ఓకేనా, మనకేంటంటే ఒక ఇన్పుట్ అయితే ఇస్తాడు. సో ఇన్పుట్ అయితే ఫస్ట్ రీడ్ చేసుకుందాం. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ తీసుకుందాం. మనకేంటంటే అది ఒక స్క్వేర్ తాలూకా ఏరియా ఆఫ్ ద స్క్వేర్ చేయమని చెప్పాడు. నెక్స్ట్ ఏంటంటే పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ చేయమని చెప్పాడు. ఇక్కడ ఆల్రెడీ వాడు కోడ్ కూడా ఇచ్చాడు. సో సైడ్ అన్నాడు కాబట్టి జస్ట్ సైడ్ అనేది ఎస్ అని తీసుకున్నా. తర్వాత మనకి ప్రింట్ ఏమని చెప్పాడు, ఏరియా ఆఫ్ ద స్క్వేర్ అని చెప్పాడు కాబట్టి ఏరియా ఆఫ్ ద స్క్వేర్ తీసుకుందాం. తీసుకొని ప్లస్ స్ట్రింగ్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్. ఓకే, నెక్స్ట్ ప్రింట్ పెరిమీటర్ అని చెప్పాడు కాబట్టి ప్రింట్
perimeter of the square string of 4 into s కోడ్ అయితే రన్ చేద్దాం. ఇప్పుడు ఏం లేదు, జస్ట్ ఇక్కడ స్పేస్ ఎర్రర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఈజ్ అని అయితే ఇవ్వలేదు, సో దానికి కోడ్ అయితే ఎర్రర్ అయితే వచ్చింది. ఇక్కడ ఈజ్ తర్వాత మళ్ళీ స్పేస్ అయితే ఇవ్వాలి. చూడండి, చిన్న మిస్టేక్ చేసినా సరే కోడ్ అయితే ఎగ్జిక్యూట్ కాదు. సో జాగ్రత్తగా చూసుకుని అయితే చేయాలి. ఓకే, 2 టెస్ట్ కేసు అయితే పాస్ అయిపోయాయి. సబ్మిట్ చేద్దాం. గైస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, ఏరియా అండ్ పెరిమీటర్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఉమెన్ పాపులేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. వాడు ఏమి ఇచ్చాడంటే ఇన్ ఏ టౌన్ ద పర్సంటేజ్ ఆఫ్ ద మెన్ ఈజ్ 52 అని ఇచ్చాడు, అండ్ ద రెస్ట్ ఆర్ ఉమెన్ అని చెప్పాడు. ఓకేనా, ద టోటల్ పాపులేషన్ టీ ఆఫ్ టౌన్ ఈజ్ గివెన్ యాజ్ ఇన్పుట్. క్రియేట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద టౌన్. ఓకే, మనకేంటంటే 52% అనమాట మెన్ అని ఉన్నదని చెప్పాడు. సో రిమైనింగ్ 48% అంటే ఉమెన్ అంట. సో అదైతే మనం ప్రింట్ చేయాలి. సో గివెన్ టోటల్ ఇన్పుట్. ఓకే, ఆడైతే ఒక ఇన్పుట్ ఇస్తారు, అందులో మనం ఏంటంటే 40% అయితే ఉమెన్ అన్నాడు కదా, దాని తర్వాత కౌంట్ అయితే మనం తేవాలి. ఇక్కడ ఎలా సాల్వ్ చేయాలి కూడా వాడైతే చెప్పేశాడు. ఓకేనా, సో టోటల్ పాపులేషన్కి పి అని తీసుకుందాం సింపుల్గా. ఇంకోటి ఇన్పుట్ ఆఫ్ తీసుకుందాం. తర్వాత ఏమి ఇచ్చాడు, ఉమెన్ కౌంట్ కదా, ఉమెన్ కౌంట్ ఈక్వల్ టు టీపీ. ఓకే, మనకి ప్రాబ్లం వాడే ఇచ్చారు ఎలా సాల్వ్ చేయాలో. అసలు ఆడిచ్చిన వాల్యూ ఇంటూ 48% అన్నాడు కాబట్టి మనం ఎప్పుడైనా 48% అన్నాడు. సో మనకి 48% అయితే ఎంత వాల్యూ అయితే కనుక్కోవాలని ఎవరిని ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆ టోటల్ వాల్యూకి ఇంటూ 48/100 చేస్తే 48% అయితే 48% అంటే ఎంత వాల్యూ, దాని వాల్యూ తాలూకు అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. సో మనం ఏం చేయాలంటే టీపీ ఆఫ్ టీపీ ఇంటూ 48% అన్నాడు కాబట్టి 48 తీసుకోవాలి. సో తీసుకున్నాం. తర్వాత ఏమన్నాడు, డివైడెడ్ బై 100. ఓకేనా, టోటల్ ఇంటిజర్స్లో తీసుకోవాలి. సో అందుకే ఇంట్ ఆఫ్ అని తీసుకున్నా. ప్రింట్ హ్యూమన్ కౌంట్. ఓకేనా, ఒక వాల్యూ అయితే వచ్చింది. సో ఇది కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయితే చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రింట్ ఇయర్స్, వీక్స్, డేస్ అయితే క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇందులో ఏంటంటే ఇయర్స్, వీక్స్, డేస్ మనకేంటంటే గివెన్ ఎన్ నెంబర్ ఆఫ్ డేస్ యాజ్ ఇన్పుట్. ఎన్ నెంబర్ ఆఫ్ డేస్ అనమాట ఒక ఇన్పుట్గా తెస్తాడు. సో మనం ఏం చేయాలంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ డేస్ టు ఇయర్స్. ఎన్ నెంబర్ ఆఫ్ డేస్ అనమాట ఇయర్స్కి అయితే కన్వర్ట్ చేయాలి, వీక్స్గా కన్వర్ట్ చేయాలి, డేస్కి కన్వర్ట్ చేయాలి. ఇందులో ఏం లేదు గైస్. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. అప్పుడే మన ఛానల్కి సంబంధించిన కొత్త వీడియోస్ కానీ, జాబ్ అప్డేట్స్ కానీ, లేకపోతే కోడింగ్ క్వశ్చన్ సాల్వింగ్ కానీ ఏవి నేను అప్లోడ్ చేసినా సరే వెంటనే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో అక్కడే మీరు ఏంటంటే యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇక్కడైతే చెప్పాను కదా, ముందే సాల్వ్ చేస్తున్నాను కాబట్టి కోడ్ అయితే ఆల్రెడీ రాసేసి అయితే ఉన్నాయి. సో మళ్ళీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే గివెన్ ఎన్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్పుట్ అయితే ఇచ్చాడు. సో ఇచ్చిన ఎన్ నెంబర్ ఆఫ్ డేస్ అనమాట ఇయర్స్గా, వీక్స్గా, డేస్గా అయితే కన్వర్ట్ చేయాలి. ఇక్కడైతే మీరు చూసుంటారు టోటల్ 1329 అయితే ఇచ్చాడు. సో ఇది 3 years, 33 weeks అండ్ 3 days అయితే వచ్చింది. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని ఇది రాసుకుందాం. ఓకేనా, ప్రింట్ ఏ అయితే చూద్దాం ఏం వస్తుందో. ఓకే, 13,329 అయితే వచ్చింది. సో ఇయర్స్ కాబట్టి వై అనేది తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇయర్స్ ఈక్వల్ టు
y/365 కదా. సో ఎందుకంటే ఇప్పుడు y/365 అయితే ఎప్పుడైతే చేస్తామో సో మనకు వచ్చిన వాల్యూ ఏమవుతుందంటే అది మనకేంటంటే ఇయర్స్ అయితే అవుతుంది. సపోజ్ 366 డేస్ అయితే ఇచ్చాడు. ఓకే, క్లోజ్ చేద్దాం. ఓకే, 366 డేస్ అయితే ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు 366/365 చేస్తే మనకేమొస్తుంది, క్వోషియంట్ అయితే 1 వస్తుంది, రిమైండర్ అయితే 1 వస్తుంది. అంటే టోటల్ ఇయర్ 1 ఇయర్ 1 డే అనమాట అవుతుంది. సో y/365 చేస్తే మనకేంటి వస్తుంది, 1 ఇయర్ అయితే వస్తుంది. అంటే ఎన్ని ఇయర్స్ మనకైతే వాల్యూ అయితే వస్తుంది. సో మనకేంటంటే y/365 చేస్తే మనకేంటంటే ప్రింట్ ఇయర్స్ అయితే చేద్దాం. కోడ్ అయితే రన్ చేద్దాం. ఓకేనా, 3.4641 సంథింగ్ అలా వచ్చింది. మనకి ఇక్కడ ఏంటంటే అది ఇంటీజర్స్లో అయితే కన్వర్ట్ అవ్వాలి. సో ఇంట్ ఆఫ్ అని రాసుకుందాం. ఓకే, ఇయర్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు వీక్స్ అయితే ఎలా ఫైండ్ అవుట్ చేయలేదో చూద్దాం. ఓకే, ఇప్పుడు వీక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. వీక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా అయితే వినడానికి ట్రై చేయండి. y మోడ్యులర్ ఆఫ్ 365. ఓకేనా, అంటే మొత్తం టోటల్ డేస్ని 365తో డివైడ్ చేసినప్పుడు మనకేంటంటే క్వశ్చన్ అయితే సంథింగ్ వస్తుంది. రిమైండర్ అంటే రిమైండర్ వచ్చినవన్నీ కూడా డేస్ అనమాట. సో ఆ డేస్ని మనం సపోజ్ 365 ఉంది కదా, 360 + 7 ఎంత, 7 అంటే 370 + 2 372 అయితే వస్తుంది. సో 365/y/365 చేస్తే రిమైండర్ మనకి ఎంత వస్తుంది, 7 వస్తుంది. డివైడెడ్ బై 7 చేస్తే మనకేంటంటే వాల్యూ అయితే 1 అయితే వస్తుంది. అంటే సపోజ్ ఎగ్జాంపుల్కి అయితే చెప్పాను. బట్ వీక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలంటే y/365 చేస్తే మనకి రిమైండర్ అంటే కొన్ని డేస్ అయితే వస్తాయి. సో దాన్ని ఎప్పుడైతే 7తో డివైడ్ చేస్తామో మనకేంటంటే వీక్స్ ద్వారా కౌంట్ అయితే వచ్చేస్తుంది. ఓకే, మీకు కన్ఫ్యూజన్గా ఉంటే జస్ట్ కోడ్ అయితే రాయండి, సరిపోతుంది. అది ఇంటీజర్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి ఇంటీజర్స్లోకి అయితే కన్వర్ట్ చేస్తాం. ప్రింట్ ఇయర్స్, ఓకే, ప్రింట్ వీక్స్. ఓకే, రన్ అయితే చేద్దాం. ఓకే, 333 అయితే వచ్చింది. సో మనకి రిమైనింగ్గా ఇప్పుడు ఉన్నవేంటి, 365 ఇవి కూడా చేస్తాం. y/365 చేస్తాం. ఇంకా మనం రిమైనింగ్గా ఉన్నవి ఏంటంటే అవే కదా డేస్. సో అది ఇప్పుడు ఎలా అయితే ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, డేస్ అంటే ఏం లేదు, సింపులే. డేస్ ఈక్వల్ టు మనం ఫస్ట్ ఏంటంటే y మోడ్యులర్ ఆఫ్ 365 అన్నప్పుడు మనకి ఏంటి వస్తుందంటే రిమైనింగ్ సంథింగ్ ఆఫ్ డేస్ అయితే వస్తాయి. ఓకేనా, సమ్ డేస్ అయితే వస్తాయి. తర్వాత ఏంటంటే దాన్ని మోడ్యులర్ ఆఫ్ 7 చేసామంటే మనకేమవుతుంది, అందులో ఉన్న డేస్ కూడా పోతాయి అన్నమాట. ఓకేనా, డేస్ కూడా పోతాయి. సో మనకి అప్పుడు రిమైనింగ్గా ఉన్నవి ఏంటంటే మనకేంటంటే y/365 చేసినప్పుడు అందులో ఎన్ని ఇయర్స్ ఉన్నాయో అవైతే పోతాయి. ఓకేనా, ఫస్ట్ మనకి ఏంటంటే y/365 చేసాం కాబట్టి మనకి రిమైనింగ్ ఏంటంటే కొన్ని డేస్ అయితే వచ్చాయి. దాన్ని ఎప్పుడైతే (7) చేస్తామో చేసినప్పుడు అందులో రిమైనింగ్ ఉన్న డేస్ అయితే మనకైతే వస్తాయి. ఓకే, ప్రింట్ ఆఫ్ డేస్ అయితే చేద్దాం. ఓకేనా, ఓకే, ఎగ్జిక్యూటివ్ అయిపోయింది. సో కొంచెం ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేసు ఇంకేదైనా డౌట్ కానీ ఉంటుంటే ప్రాబ్లం అయితే సాల్వ్ అంటే పేపర్ మీద చేయండి. ఓకేనా, మెయిన్ థింగ్ ఏంటంటే ఇలాంటి సమ్స్ ఇచ్చినప్పుడు పేపర్ మీద ఏంటంటే చెయ్యండి. చేస్తే మీకు ఏంటంటే అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతాయి ఇక్కడ ఏం జరిగింది ఏంటని చెప్పేసి. ఓకే, సబ్మిట్ అయితే చేద్దాం. ఓకేనా, ఆల్ టెస్ట్ కేసు అయితే పాస్ అయిపోయాయి. ఓకే, అసైన్మెంట్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే కోడింగ్ ప్రాక్టీస్ 2 అనమాట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే చేద్దాం. సో ఓకేనా, మన ఛానల్కి అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మన ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే మన త్రూ జాయిన్ అయితే ప్లేస్మెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే మీరేంటంటే నా నెంబర్ని అయితే రిఫర్ చేయండి. నేనైతే కాల్ చేసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంతకుముందు పైథాన్ మీటిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కోడ్ కూడా రాసి పెట్టాను. అది నేను ఇక్కడ ఎన్ కార్డ్స్ అయితే ఇస్తాను. సో దాని మీద క్లిక్ చేసి అయితే చూడండి. పైథాన్ అంతటికి ఒక ప్లేలిస్ట్,
ఇంకా హిస్టరీ అంతకు ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఓకే, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ అయితే పెట్టండి. ఓకేనా, మన ఛానల్కి ఎటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలన్నా ఇక్కడ నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేశాను. దానికైతే మీరైతే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే పోస్ట్ చేయండి. నేనైతే మీకు పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి మీకు ఏంటంటే మ్యాక్సిమం సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఆల్ ది బెస్ట్ గైస్, జై హింద్.